తిరుపతి జిల్లా ఏర్పేడ్ మండలం గుడిమహల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం జరగనున్న మహాశివరాత్రి వేడుకలకు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు సిబ్బందికి విధులను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అడిషనల్ ఎస్పీ ఆర్ శ్రీనివాసరావు సారథ్యంలో 150 మందితో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వీఐపీలకు ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. సాధారణ భక్తులు ఉదయం 4 గంటల నుంచి కంటిన్యూగా దర్శనం ఉంటుందన్నారు. ఆలయ ప్రాంగణంలో ఎక్కడ ఏం అవాంతరాలు జరిగినా అప్పటికప్పుడు తెలుసుకోవడానికి 53 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కెమెరాలు తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయానికి కనెక్ట్ అయి ఉంటుందన్నారు. ప్రధానంగా వన్ వే ట్రాఫిక్ ను పాటించేందుకు భక్తులు, గ్రామస్తులు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఏఆర్ శ్రీనివాసరావు, రేణిగుంట పోలీస్ సబ్ డివిజనల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్ రెడ్డి, జయచంద్ర, అమర్నాథ్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుల్, పోలీస్, హోంగార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. మనకి గుడిమల్లము రేపు శివరాత్రి సందర్భంగా అత్యధికంగా భక్తులు రావడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇక్కడ గుడి ఆలయ కమిటీ, గవర్నింగ్ బాడీ, ఈఓ అండ్ పోలీసు ఉమ్మడిగా ఒక కార్యక్రమం చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే విఐపి పాస్ ఉన్న భక్తులకి విఐపి ద్వారం ద్వారా దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే విఐపి దర్శనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది భక్తులు గమనించి, సాధారణ భక్తులు ఉదయం 4 గంటల నుంచి సాయంత్రము వరకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళకి నిరంతరము దర్శన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని భక్తులందరూ కూడా గమనించాలి. పోలీసు వారికి, ఆలయ కమిటీకి సహకరించాలి. అట్లనే ఈ 1 వే 4 వీలర్స్కి 1 వే ఏర్పాటు చేయడం ఉంది. పాపానాయుడుపేట మీద నుంచి గుడిమల్లం వస్తారు. గుడిమల్లంలో పార్కింగ్ ప్లేస్లో వెహికల్స్ని పార్క్ చేసుకుంటారు. చెల్లూరు క్రాస్ వైపు వెళ్తారు. ఆపోజిట్ డైరెక్షన్లో అలౌ చేయటం లేదు. చెల్లూరు వైపు నుంచి కానీ రాజుల కంట్రీ నుంచి కానీ ఇట్లా చెల్లూరు వైపు, రాజుల కంట్రీ వైపు నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ సపరేట్గా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ ఆగిపోవాల్సి ఉంటుంది. 2 వీలర్ పార్కింగు మనకి శీతకాలువ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 2.5 ఎకరంలో పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని వినియోగించుకోవాలి. భక్తులు పూర్తిగా సహకరించాలి. ఈ సందర్భంగా మనము సుమారు 150 మంది సిబ్బందితోటి ఒక అడిషనల్ ఎస్పీ గారు సారథ్యంలో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లానే 53 ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ప్రతి క్షణము కూడా ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఎంత రద్దీ ఉంది, ఎక్కడ పార్కింగ్ ఎట్లా ఉంది, వీటన్నిటిని కూడా అసెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లానే ఇది డిస్ట్రిక్ట్ కంట్రోల్కి కనెక్ట్ చేయబడుతుంది. ఈ సందర్భంగా మేమందరం భక్తులందరినీ, గ్రామస్తుల్ని కోరేది ఏమిటంటే భక్తులకి మంచి సౌకర్యమైన దర్శనం ఏర్పాటు చేయించాలి. వాళ్ళు పోలీస్ తోటి, ఆలయ కమిటీతోటి సహకరించి త్వరగా బయటికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేశాము. 40 నిమిషాల్లో క్యూ లైన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒక క్యూలోకి ఒక భక్తుడు వస్తే ఆయన దర్శనం చేసుకొని 40 నిమిషాల్లో బయటకు వచ్చే విధంగా ఏర్పాటు మేము చేయటం జరిగింది. దానికి అనుగుణంగా భక్తులు, అట్లనే ఆలయ పరిపాలన కమిటీ వీళ్ళందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.